మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామాన వందనాలండి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కోట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిజమే ప్రియమైన వాళ్ళారా, మనం రకరకాలుగా ఎన్నోసార్లు మనము తొందరపడిపోతూ ఉంటాం. కానీ చూడండి, మనల్ని పోషించేవాడు మన పరలోకపు తండ్రి. నువ్వు దేని విషయంలో దిగులు పడకూడదు. నీ పరలోకపు తండ్రి వైపు నువ్వు చూస్తే నిన్ను పోషించగలుగుతూ ఉంటాడు. కనుక నువ్వు పరలోకపు తండ్రి వైపు చూడు. ఆయన నీకు సమృద్ధిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన యథార్థముగా నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.